ఆ ప్రాంతమంతా భయం భయం అనుక్షణం పొంచి ఉన్న ప్రమాదం. ఇంటి గడప దాటేందుకే వణుకుతున్న జనం, అందర్నీ కాపాడే ప్రయత్నాల్లో అధికార గణం. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కడియపు లంకలోని పరిస్థితి. 20 రోజులుగా నర్సరీ పరిధిలో పాగా వేసిన చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. దాని ఆచూకీ దొరక్కపోవడంతో మరికొన్ని బలగాలు రంగంలోకి దిగాయి. అసలు కడియపు లంకలో పరిస్థితి ఏంటి? చిరుతను పట్టుకునేందుకు చేస్తున్న చర్యలేంటి? అయితే పనిచేసినట్టుంది. కడియం నుంచి కడిపిల్లంక వచ్చే రోడ్లో ప్రతి ఒక్కరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు చెప్తున్నారు. రోజు కూలీతో బతికే తమకు చిరుత భయం మరో తలనొప్పిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా చిక్కని పరిస్థితి నెలకొందని స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రూరల్ ఏరియా ఏదైతే కడిపిలంకలో చిరుత సంచారం అధికారులు అయితే సీరియస్గా తీసుకున్నారని చెప్పాలి. ఇదైతే అడవిలో ఉన్న 100 ట్రాపింగ్ కెమెరాస్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ట్రాపింగ్ కెమెరాస్ని ప్రస్తుతం అధికారులు అమరుస్తున్నారు. ఆ విజువల్స్ని మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. చూడొచ్చు, ఇట్లా ఉంటాయి ట్రాప్ కెమెరాస్. ఇలా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. ట్రాప్ కెమెరాస్లో టైము, డేటు పూర్తిగా అయితే సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇదైతే బైండింగ్ సహాయంతో అయితే అమరుస్తారు. చూసుకున్నట్లయితే 2 అడుగుల దూరంలో ఈ ట్రాపింగ్ కెమెరా ఏదైతే ఉందో, ఈ ట్రాపింగ్ కెమెరా హైట్లో ఉన్న జంతువుల ఫొటోస్ మాత్రమే క్యాప్చర్ చేస్తాయి. సుమారుగా 3 అడుగుల వరకు 3 అడుగులు ఉన్న జంతువుల ఏదైతే దీని ముందు నుంచి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇది ఆటోమేటిక్గా ఫోటో తీస్తుంది. ఫోటో తీసింది అంతా కూడా లోపల ఉన్న మెమరీలో అయితే సేవ్ అయి ఉంటుంది. తర్వాత రోజు వచ్చి అధికారులు అంతా కూడా దీంట్లో ఉన్న ఫొటోస్ని అయితే తీసి బయటికి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇదైతే దీని ఆధారంగా కూడా పూర్తిగా చిరుతున్న సమాచారాన్ని తెలుసుకునేందుకైతే ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు రంగంలో దిగారని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే ట్రాపింగ్ కెమెరాకి సంబంధించి ట్రాపింగ్ కెమెరాలు అమరుస్తున్నారు. పూర్తిగా 1500 ఎకరాల్లో కూడా 1500 ఎకరాల్లో ఉన్న నర్సరీల్లో పూర్తి స్థాయిలో అయితే అధికారులు ట్రాపింగ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజమండ్రిలో ఇప్పటివరకు ఉంచిన 8 బోన్లను కూడా ఇక్కడికి తీసుకురానున్నట్లుగా డిఎఫ్ఓ ఉదయాన్నే తెలిపారు. చూసుకోవచ్చు, ట్రాపింగ్ కెమెరా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అటవీ శాఖ అధికారులు ఏదైతే నర్సరీల మధ్యలో కూడా ఇప్పుడు ట్రాపింగ్ కెమెరాలని అమర్చుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా 100 ట్రాపింగ్ కెమెరాలను అయితే ఇక్కడ అమర్చుతున్నట్లుగా అయితే డిఎఫ్ఓ ఉదయమే మనకు తెలిపిన పరిస్థితి కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఏదైతే ట్రాపింగ్ కెమెరాని ఇప్పుడే ఇక్కడ ఒక ట్రాపింగ్ కెమెరాని అమర్చారు అటవీ శాఖ అధికారులు. పూర్తి స్థాయిలో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే 2 అడుగుల దూరం, అంటే సుమారుగా ఇక్కడ వరకు వచ్చే ఇక్కడ ఈ గట్టు నుంచి వెళ్ళే ఏదైనా జంతువు వస్తే కనుక ఈ గట్టు మీద వచ్చే జంతువులను కూడా క్యాప్చర్ చేసే విధంగా ఈ అందుబాటులో ఇక్కడ పెట్టారు. 2 అడుగుల దూరం వరకు కూడా వచ్చిన ఏదైతే 3 అడుగుల హైట్లో ఉండే జంతువులన్నింటిని కూడా ఆటోమేటిక్గా ఫోటో తీస్తూ ఉంటుంది. దీనికి ఖచ్చితంగా సమాంతరంగా అయితే ఉండడం కోసం అయితే వెనకాల కొద్దిగా కర్రను కూడా సపోర్ట్ పెట్టారు. ఎందుకంటే చెట్టు బెండ్గా ఉండడం వల్ల ఆ ఫోటోకి కరెక్ట్గా క్యాప్చర్ అవ్వదు. కాబట్టి దాన్ని సమాంతరంగా ఉంచే ఒక ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. చూడొచ్చు, ట్రాప్ కెమెరా అనేది పూర్తిగా ఈ విధంగా ఉంటుంది. దీని పనితీరు అంతా కూడా ఎలా ఉంటుందంటే, ఒక 2 మీటర్ల వరకు దూరంలో ఉన్న ఏ జంతువు 3 అడుగుల్లో ఉన్న జంతువునైతే క్లియర్గా ఈ ట్రాప్ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. ఇది చూసుకున్నట్లయితే 100 కెమెరాలను అమర్చడానికైతే అటవీ శాఖ అధికారులు ఇప్పటికే రంగంలో దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ట్రాపింగ్ కెమెరాల ద్వారా చిరుత ఆచూకీని తెలుసుకుని వీలైనంత త్వరగా బంధిస్తూ ఉంటూ కూడా తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని సేఫ్గా అడవిలో వదిలేస్తూ ఉంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా.